ఈరోజు మనం మరొకసారి మనల్ని మనం అన్వేషించుకునే పనిలో పడదాం. ఒకటే పని, మనల్ని మనం అన్వేషించుకోవడం. వేరే పని లేదు మనకి. ఆధ్యాత్మికత అంటే అంతే అంతే. దీన్ని సత్యాన్వేషణ అన్నారు. మనల్ని మనం అన్వేషించుకోవడం అంటే సత్యాన్ని అన్వేషించడం. సత్యాన్ని అన్వేషించడం అంటే మనల్ని మనం అన్వేషించుకోవడం. ఆ పనిలో ఉన్నవాడిని ఏమంటారంటే సత్యాన్వేషకుడు అంటారు. సత్యం అంటే ఏమిటి? నిత్యమైనది సత్యం, అనిత్యమైనది అసత్యం. ఉదాహరణకి ఇప్పుడు ఈ సెషన్ చేస్తున్నాం మనం. ఈ సెషన్ అనేది సత్యమైన నిత్యమైనదా అనిత్యమైనదా? ఈ సెషన్ అనేది అనిత్యమైనది. ఇప్పుడు ఉంటుంది, తర్వాత ఉండదు. ఒక గంట తర్వాత ఈ సెషన్ లేదు. అంటే ఈ సెషన్ ఏంటిది? అసత్యం ఇది. నా ఎదురుగుండా ఒక మొబైల్ ఉంది. ఈ మొబైల్ ఒక సంవత్సరం క్రితం ఈ మొబైల్ లేదు. లేకపోతే ఇంకొక 100 సంవత్సరాల తర్వాత ఈ మొబైల్ ఉండదు. అంటే ఏంటిది? అసత్యం. నేను ఒక షర్ట్ ఉంది నా దగ్గర. ఈ షర్ట్ ఇది ఒక 2 సంవత్సరాల క్రితం షర్ట్ లేదు. ఒక 10 సంవత్సరాల తర్వాత ఈ షర్ట్ ఉండకపోవచ్చు. లేకపోతే ఒక 20 సంవత్సరాలతో షర్ట్ ఉండదు, లేకపోతే 1000 సంవత్సరాలతో షర్ట్ ఉండదు. అంటే ఏంటిది? అసత్యము. ఈ షర్ట్ లోపల ఒక శరీరం ఉంది. అదేమిటది? అసత్యమే సార్. ఆ సో ఒక 40 సంవత్సరాల క్రితం ఇది లేదు. 30 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితం ఇది లేదు. ఇంకొక 100 200 1000 సంవత్సరాలు లేకపోతే 2000 సంవత్సరాల తర్వాత ఇది ఉండదు. ఈ షర్ట్ లోపల ఉన్న శరీరం, ఈ తలకాయ ఉండదు, ఈ కళ్ళు ఉండవు, ఈ ముక్కు ఉండదు, ఇది ఉండదు. అంటే ఏమిటి? ఇదంతా అసత్యము. కానీ ఈ శరీరం లోపల ఉంటుంది. ఏమిటది? నేను. అది సత్యము. నేను అనేది సత్యము. ఇప్పుడు ఈ శరీరాన్ని ఇలా కదిపాను నేను, కదులుతుంది. ఎవరు కదులుతున్నారు దీన్ని? నేను. నేను కదులుతున్నా. సో నేను అనేది అది ఎప్పుడు ఉంటుంది? శరీరం ఉన్నా ఉంటుంది, శరీరం లేకపోయినా ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు ఈ వీడియో ముందు నేను ఉన్నాను, ఈ వీడియో ఆఫ్ చేశాను, ఆఫ్ చేస్తున్నాను. కానీ నేను ఉన్నాను, వీడియో కనిపించట్లేదు, ఇక్కడ కనిపించట్లేదు నేను, కానీ ఉన్నాను నేను. ఉదాహరణకి ఇప్పుడు నేను ఈ ఆడియో కూడా ఆఫ్ చేస్తున్నాను, అయినా మీరు ఉంటున్నారు సార్. అయినా నేను ఉన్నాను. ఆడియో ఆఫ్ చేసినా నేను ఉన్నాను, వీడియో ఆఫ్ చేసినా నేను ఉన్నాను. అది సత్యము. అంటే నేను అనేది సత్యము, ఆత్మ పదార్థం అనేది సత్యము. ఇది అవగాహన తెచ్చుకోవడము, అనుభూతిలోకి తెచ్చుకోవడము, దాని పేరే మోక్షము. ఆధ్యాత్మికత ఇంతకన్నా ఏమి లేదు. వెరీ సింపుల్. ఇంతకన్నా ఏమైనా ఉందనుకుంటే అది పిచ్చితనం. దీన్ని అర్థం చేసుకోవాలి. ఇది సాధించుకోవడం కోసమే మనం చేసేవన్నీ. ఎందుకు ధ్యానము అంటే ఈ మనసు అనే నేను, ఈ మనస్సు అనేది నేను కాదు. లేకపోతే ఈ శరీరం అనే నేను, ఈ శరీరం అనేది నేను కాదు అని
అనుభూతిలోకి తెచ్చుకోవడము. నేను అనేది ఆత్మ పదార్థము అన్న అనుభూతిలో తెచ్చుకోవడం. అంటే ఆ సరికాని, అసలు కాని నేను, అసలైన నేను అనే అనుభూతిలోకి తెచ్చుకోవడము. దాని పేరే మోక్షము. దానికోసమే ఏ సాధనైనా. ఆధ్యాత్మిక శాస్త్రం ఉన్నది దానికోసమే. అక్కడితో అంతా అయిపోతుంది. ఇంకేముండదు. ఆట అయిపోతుంది అక్కడితో. అది తెలుసుకుంటే. అది తెలుసుకోకపోతే మళ్ళీ ఏం తెలుసుకున్నా అంత వృధా. అది అనుభూతిలోకి తెచ్చుకోకపోతే ఈ లోపల ఉన్నది, ఈ తలకాయ లోపల నుంచి మాట్లాడేది, ఈ నోటి లోపల నుంచి మాట్లాడేది, ఈ కంటి లోపల నుంచి చూసేది, దీని వెనకాల ఉన్నది ఆ నేను అనేది అనుభూతిలోకి తెచ్చుకోకపోతే అది అనాధ్యాత్మికత. అనుభూతిలోకి తెచ్చుకుంటే అది ఆధ్యాత్మికత. అనుభూతిలోకి అది తెచ్చుకోలేకపోతే ఆ జీవి అసత్యంలో జీవిస్తున్నట్టు. అది అనుభూతిలోకి తెచ్చుకుంటే ఆ జీవుడు సత్యంలో జీవిస్తున్నట్టు. అది అనుభూతిలో తెచ్చుకుంటే వాడు ముక్తుడైనట్టు, జీవన్ముక్తుడైనట్టు. ఈ శరీరంలో ఉండగానే, జీవించి ఉండగానే ఈ శరీరం నేను కాదు, దీని లోపల నేను ఉంటున్నాను అన్న అనుభూతిలో తెచ్చుకుంటే ఆ జీవుడు ముక్తిని పొందినట్టు, జీవన్ముక్తుడైనట్టు. అది తెచ్చుకోలేదనుకోండి, ఆ జీవుడు బంధంలో ఉన్నట్టు. బంధం అంటే ఏమిటి? దుఃఖం. బంధం అంటే దుఃఖం. మోక్షం అంటే దుఃఖరాహిత్యం. లిట్మస్ టెస్ట్. నువ్వు మోక్షంలో ఉన్నావా, బంధంలో ఉన్నావా? ఎలా తెలుస్తుంది? మోక్షానికి ఒక నిర్వచనం ఇచ్చారు పత్రి సార్. ఆత్మలోని శాంతము, ఆత్మలోని అభయము, దాని పేరు మోక్షం. ఇప్పుడు ఈ ఆత్మ శాంతంగా ఉందనుకోండి, ఈ ఆత్మ మోక్షంలో ఉన్నట్టు. ఈ ఆత్మ లోపలంతా అశాంతి ఉందనుకోండి, ఇది బంధంలో ఉన్నట్టు. ఈ ఆత్మకి రకరకాల భయాలు ఉన్నాయనుకోండి లోపలంతా, ఈ ఆత్మ బంధంలో ఉన్నట్టు. ఈ ఆత్మకి భయాలు లేవనుకోండి, ఈ ఆత్మ మోక్షంలో ఉన్నట్టు. కాబట్టి ఏమిటి లిట్మస్ టెస్ట్? సుమ గారు మోక్షంలో ఉన్నారా, బంధంలో ఉన్నారా నాకే తెలుస్తుంది. లేకపోతే కృష్ణవేణి గారు మోక్షంలో ఉన్నారా, బంధంలో ఉన్నారా నాకే తెలుస్తుంది. లక్ష్మీపతి గారు మోక్షంలో ఉన్నారా, బంధంలో ఉన్నారా నాకే తెలుస్తుంది. సూర్యశేఖర్ గారు మోక్షంలో ఉన్నారా, బంధంలో ఉన్నారా నాకే తెలుస్తుంది. వాళ్ళకే తెలుస్తుంది. అది ఎలా తెలుస్తుంది వాళ్ళకి? ఈ లక్ష్మీపతి అనే ఆత్మ అశాంతిగా ఉందనుకోండి, బంధంలో ఉన్నట్టు. దుఃఖంలో ఉందనుకోండి, బంధంలో ఉన్నట్టు. శాంతంగా ఉందనుకోండి, అభయంతో ఉందనుకోండి, అప్పుడు అది మోక్షం. కాబట్టి ఇది లిట్మస్ టెస్ట్. ఇది మనం సాధించుకోవాలి. ఇది సాధించుకోవడం కోసమే ఆధ్యాత్మికత. మనం ఏం సాధన చేస్తాము? శ్వాస మీద ధ్యాస పెడతామా, లేకపోతే తలకిందులుగా తపస్సు చేస్తామా, లేకపోతే మంత్ర జపం చేస్తామా, లేకపోతే వాకింగ్ చేస్తామా? ఏమనేది నీ ఇష్టం. నువ్వు మనస్సును శూన్యం చేయాలి. ఫైనల్ అది, డెస్టినేషన్ అది. నీ ఇష్టం ఏదైనా చేయి. ఊరికి అట్లా ఒక పెంట కుప్ప మీద ఊరికి కూర్చో, కానీ మనస్సు శూన్యం అవ్వాలి. లేకపోతే తిరుపతి కొండకి కూర్చో, మనసు శూన్యం అవ్వాలి. లేదా నీకు పూజా గదిలో కూర్చో, మనసు శూన్యం అవ్వాలి. లేదా వంటగదిలో వంట చేయి, మనసు శూన్యం అవ్వాలి.
అంతే, వెరీ సింపుల్. దానికోసము మనసు శూన్యవడానికి సరైన మార్గము, తొందరగా చేరుకునే మార్గము ఆనాపానసతి, శ్వాస మీద ధ్యాస. అందుకోసం మనం శ్వాసను పట్టుకుంటాం. శ్వాసను పట్టుకుంటే ఏమవుద్ది? తొందరగా మనసు అనేది శూన్యం. తర్వాత ఈ మోక్షం కావాలంటే మనకు మోక్షం ఎక్కడుందో తెలియాలి కదా ముందు. అడ్రస్ సరిగా తెలుసుకోవాలి. ఇప్పుడు నేను ఒక జూమ్ సెషన్కి రావాలి, నేను దానికి ఒక జూమ్ లింక్ ఉంటుంది, ఒక పాస్వర్డ్ ఉంటుంది, ఒక ఐడి ఉంటుంది. నేను ఒక లింక్ బదులు ఇంకొక లింక్ క్లిక్ చేశాను అనుకోండి, ఈ జూమ్లోకి రావాల్సిన ఇంకో జూమ్లో పోతాను నేను. ఒక ఐడి పాస్వర్డ్ బదులు ఇంకొక ఐడి పాస్వర్డ్ కొట్టాను అనుకోండి, ఇంకొక జూమ్లో పోతాం మనం. అప్పుడు ఏమవుతుంది? అడ్రస్ తప్పుతాం మనం. ఎందుకు? అడ్రస్ సరిగా లేదు. మనకి అడ్రస్ సరిగా ఉండాలి. అడ్రస్ సరిగా లేకపోతే ఏమవుతుంది? అక్కడక్కడే తిరుగుతుంటాము, సంవత్సరాలు జన్మలు తిరుగుతుంటాం. నాకు తెలిసిన వాళ్ళు 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్న వాళ్ళు ఉన్నారు, కానీ ఏం అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదంటే అడ్రస్ సరిగా తెలుసుకోలేదు, థీరీ సరిగా లేదు. ఆ థీరీ సరిగా ఉంటే తొందరగా చేరుకుంటావు. థీరీ సరిగా లేదనుకోండి, ఆ డోర్ నెంబర్ ఏంటి, ఆ వీధి నెంబర్ ఏంటి, ఆ ల్యాండ్ మార్క్ ఏంటి, ఆ ఊరు నెంబర్ ఏంటి, ఆ మండలం ఏంటి, ఆ జిల్లా ఏమిటి, ఆ రాష్ట్రం ఏంటి, అప్పుడు తక్కువ వెళ్ళిపోతావు. అది సరిగా లేదనుకోండి, మనము గానుగెద్దులో తిరుగుతాం. గానుగెద్దు ఉండేది పూర్వం. గానుగెద్దు అని ఎందుకనేవారు? ఆ ఎద్దుని అట్లా కట్టేవారు, ఆ తొక్కుతా తిరుగుతా ఉండేది పొద్దున్న నుంచి సాయంత్రం దాకా రౌండ్గా తిరగడమే దాని పని. కాబట్టి మిత్రులారా, మోక్షం మన లక్ష్యం అవ్వాలి. ఎవరు మన దుఃఖాన్ని పోగొడతారు? ఈ మహావతార్ ఫౌండేషన్ మన పేరు పెట్టుకున్నాం. మహావతార్ బాబాజీ మన దుఃఖాన్ని పోగొడతాడా? ఇంపాసిబుల్. సాక్షాత్తు మహావతార్ బాబాజీ వచ్చి మన ఒళ్ళో కూర్చున్నా మనకు మోక్షం రాదు. ఆయన వచ్చి నా పక్కన కూర్చున్నాడు అనుకున్న మోక్షం వస్తుందా మనకి? నా దుఃఖం పోతుందా? పోదు. కాబట్టి మనము గౌతమ్ బుద్ధుడు ఆయన శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు ఆనందుడు ఆయన అడిగాడు, సరే నీ సంగతి బానే ఉంది, నువ్వు పోతున్నావు, మరి నా సంగతి ఏమిటని అడిగాడు. నీతో పాటు ఉన్నాను కదా నేను జీవితాంతం, మరి నా సంగతి ఏమిటి అని అడిగాడు. అడిగితే గౌతమ బుద్ధుడు వారు ఇచ్చిన చివరి సందేశం ఏంటంటే, మూడు మెసేజ్లు ఇచ్చాడు ఆయన చివరిగా. ఏమిటంటే, ఆనంద, నిన్ను నువ్వే నడిపించుకో, మొదటి మెసేజ్. రెండోది, నిన్ను నువ్వే రక్షించుకో. మూడోది, నిన్ను నువ్వే నడిపించుకో, నిన్ను నువ్వే పరీక్షించుకో. 3 సందేశాలు. మొట్టమొదటిది ఏంటి? నిన్ను నువ్వే నడిపించుకో. ఎవడు నడిపించాడు నిన్ను? ఎవడు నడిపిస్తాడని భ్రమపడుతున్నావేమో, అదంతా పిచ్చివాడుగా ఉండకు. నిన్ను ఎవడు నడిపించాడు? నిన్ను నువ్వే నడిపించుకోవాలి. ఇది గుర్తుపెట్టుకో. ఎవరికి వారే యమునా తీరే అని మనకి పూర్వం నుంచి చెప్తున్నారు. చక్కటి మాట. మంచి మనిషికి ఒక మాట, మంచి గొడ్డుకు ఒక దెబ్బ అని చెప్పారు. మనం మంచి మనిషి అయితే మనకు ఒక మాట అర్థం కావాలి, మనం మంచి మనిషే కాదా మనం. ఎవరికి వారు యమునా తీరని చెప్పారు, మనకి ఎందుకు అర్థం కావట్లే?
ఎవరికి వారే యమునా తీరే. ఎప్పుడు అర్థమవుతుంది ఈ మాట? ఎప్పుడు అర్థమవుతుంది ఈ మాట? నీకు నీకు నువ్వే దిక్కు అని నీకు ఎప్పుడు అర్థమవుతుంది? కాబట్టి మనల్ని మనమే రక్షించుకోవాలి. రెండో పాయింట్, రక్షించుకోవడం అంటే ఏమిటి? మన చెవుల్లో ఏది పడాలో అదే పడాలి. మన చెవుల్లో ఏది పడకూడదో అది పడకుండా మనల్ని మనం రక్షించుకోవాలి. మన నోట్లోంచి ఏది రావాలో అదే రావాలి. మన నోట్లోంచి ఏది రాకూడదో అది రాకుండా మనల్ని మనం రక్షించుకోవాలి. మన మనసులోంచి ఏది రావాలో అదే రావాలి. ఈ మనసులోంచి ఏది రాకూడదో అది రాకుండా మనల్ని మనమే రక్షించుకోవాలి. ఈ పొట్టలో ఏం పెట్టాలో అదే పెట్టాలి. ఏది పెట్టకూడదో అది పెట్టకుండా మనల్ని మనమే రక్షించుకోవాలి. మాంసం పెట్టామనుకోండి ఏమవుద్ది? ఈ సెషన్లో మాంసం తినే వాళ్ళు ఎవరు లేరని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఉంటే కనుక తక్షణమే మాంసాన్ని విడిచిపెట్టాలి. తక్షణమే. ఈరోజు ఒక 9 పాయింట్లను మనం గుర్తు చేసుకుందాం. గుర్తుపెట్టుకోండి, బోధించడం అంటే గుర్తు చేయడము అంతే. బోధించడం అంటే నేర్పించడం కాదు. అందరికీ తెలుసు, అందరికీ అన్ని తెలుసు. మనకి జన్మ జన్మలుగా మనం ప్రయాణం చేస్తున్నాం. ఇప్పుడు నేను చెప్పే మాటలన్నీ మీ అందరికీ తెలిసినవే, కానీ మర్చిపోయాం. అది మనం గుర్తు చేసుకుంటున్నాం అంతే. బోధించడం అంటే గుర్తు చేయడము. ఓ పిల్లాడు ఉన్నాడు, ఆ పిల్లాడికి ఏబిసిడీలు నేర్పిస్తాము. ఆ ఇంగ్లీష్ వాళ్ళ లోపల ఉంది, మర్చిపోయాడు. ఆ టీచర్ ఏం చేస్తాడు? ఆ మర్చిపోయిందని గుర్తు చేస్తాడు. ఇది ఏ, ఇది బి, ఇది పి, ఇది సి, ఇది ఎఫ్, ఏపిపిఎల్ఈ యాపిల్, డిఓఎల్ఎల్ డాల్, జిఓడి గాడ్. ఇవన్నీ ఏం చేస్తాడు ఆ టీచరు? ఆయనకి ఆల్రెడీ ఆ పిల్లాడికి అది ఉంది లోపల. ఈ టీచర్ గుర్తు చేస్తున్నాడు. అలాగే మన లోపల నరాల్లోనూ అన్నీ ఉన్నాయి, మనం మర్చిపోయాం. అది గుర్తు చేసుకుంటాం అంతే. దాని పేరే సత్సంగము, దాని పేరే టీచింగ్. సత్సంగం అంటే ఎదుర్కొన్న వాడికి ఏం తెలియదు, వీడికి ఏదో తెలుసని కాదు. ఉన్నదాన్ని గుర్తు చేసుకోవడము, దాని పేరే సత్సంగము. సో ఈరోజు మనము ఒక 9 పాయింట్లని గుర్తు చేసుకుందాం. మనకు 3 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఒకటి ఆహారం అనే డిపార్ట్మెంట్, రెండోది వాక్కు అనే డిపార్ట్మెంట్, మూడోది ఆలోచన అనే డిపార్ట్మెంట్. ఆహారము 3 పాయింట్లు ఉన్నాయి కడుపు దగ్గర. ఈ కడుపు మీద అందరూ మీ చేతులు పెట్టుకోండి. నాతో పాటు మీరు చెప్పండి. మొట్టమొదటిది యుక్తాహారము, రెండవది మితాహారము, మితాహారం, మూడవది నిరాహారము. నిరాహారం. అది 3 ప్రామిస్. మన చేతితో మన కడుపు మీద మనం ప్రామిస్ చేసుకుంటాం. ఈ 3 విషయాలు నేను పాటిస్తాను. ఏమిటా 3 విషయాలు? యుక్త ఆహారం అంటే సరైన ఆహారము. మాంసం అనేది పెంట. మాంసం ఆహారమే కాదు అసలు. నువ్వు హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, లేదంటే నువ్వు శివుడిని పూజిస్తున్నా, యేసుక్రీస్తుని పూజిస్తున్నా, ధ్యానం చేస్తున్నా, ధ్యానం చేయకపోయినా, ఓం శాంతి వాడివైనా, పిరమిడ్ వాడివైనా, మహా అవతార్ ఫౌండేషన్ వాడివైనా, ఎవడైనా కానీ నువ్వు మాంసం ఉంటే నీ బ్రతుకు వెధవ బ్రతుకు. ఎవరైనా కానీ, ఎనీవన్. ఎందుకు? ఆ మాంసం వెనకాల ఏం జరుగుతుంది? హింస. అది ఆ జీవి ఎంతో క్షోభ ఉంది దానికి. ఆ మాంసం అంటే ఏమిటి? అది క్షోభతో కూడుకున్న పదార్థం.
అది దాని పీకకు వస్తే అది గిలగిలా కొట్టుకుంటే అది రక్తం కారుతుంటే ఆ రక్తంతో కూడిన ఆ పదార్థాన్ని తీసుకొచ్చి నువ్వు దానికి మసాలా దట్టించి ఆహారంగా మార్చుకుని తింటుంటే నేను ఏమనాలి? సో మాంసాహారం అంటే రక్తాహారము, మాంసాహారం అంటే విషాహారము, మాంసాహారం అంటే నీచాహారము, మాంసాహారం అంటే రావణుడి ఆహారము, మాంసాహారం అంటే శూర్పణఖ ఆహారము. మానవ జాతికి పట్టిన ఏకైక దరిద్రము ఈ మాంసం. దరిద్రం అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? మాంసంలోంచి వచ్చింది, హింసలోంచే వచ్చింది. కాబట్టి తక్షణమే, ఈ క్షణమే మాంసం నుంచి దూరంగా పోవాలి మనము. ససేవేరా మాంసం ముట్టకూడదు. ఆ పాత పాత్రలు ఏమైనా ఉంటాయి అవన్నీ తీసి గొయ్యి తీసి గోతులో పాతి పెట్టాలి. మాంసం తిన్న పాత్రలన్నీ కూడా. ఏ ఇంట్లో మాంసం ఉంటుందో ఆ ఇల్లు శ్మశానం. తిరుపతి కొండ గొప్పదా, మన ఇల్లు గొప్పదా అంటే మన ఇల్లే గొప్పది. తిరుపతి కొండకు నువ్వు సంవత్సరానికి ఒకసారి 2 సార్లు పోతావు, కానీ ఇంట్లో రోజు క్షణక్షణం ఉంటున్నాం మనం. తిరుపతి కొండ మీద మాంసం లేదు, మన ఇంట్లో మాంసం ఎందుకుంది? ఆది శంకరాచార్య లాంటి మహనీయుడు ఏం చెప్పాడు? దేహమే దేవాలయం అని చెప్పాడు, జీవుడే దేవుడు అని చెప్పాడు. మరి అర్థం కాలేదా? ఇందా చెప్పాం కదా, మంచి మనిషికి ఒక మాట, మంచి గొడ్డుకు ఒక దెబ్బ. దేహమే దేవాలయము, ఆ మాటతో అర్థం కావాలి మనకి. జీవుడే దేవుడు అర్థం కావాలి. సో నో మాంసము, ససేమిరా మాంసం తినకూడదు. తింటే ఏమవుతుంది? మళ్ళీ మనమే అనుభవిస్తాం అంతకు అంత. ఎక్కడికి పోవట్లేదు అది. మనం ఏం చేస్తాము, అది మనం వచ్చి తీరుతుంది. అది కర్మ సిద్ధాంతం, దాని పని అది చేస్తుంది. కానీ అది అనుభవించేటప్పుడు తెలుస్తుంది మనకి. మళ్ళీ అనుభవించేటప్పుడు కూడా ఇది కారణం అని తెలియట్లేదు ఎవరికి. అందరూ అన్ని అనుభవిస్తున్నారు. క్యాన్సర్లు అనుభవిస్తున్నారు, బీపీలు అనుభవిస్తున్నారు, షుగర్లు అనుభవిస్తున్నారు, యాక్సిడెంట్లు అనుభవిస్తున్నారు, చెట్టు అంత కొడుకు చచ్చిపోతే అనుభవిస్తున్నారు, అన్ని అనుభవిస్తున్నారు. కానీ దానికి కారణం ఇదేని అర్థం కావట్లేదు. ఇదే కారణం. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే, పూర్వజన్మ కృతం పుణ్యం భోగ రూపేణ శోభతే అని చెప్పారు. మాంసం అంటే ఏమిటి? మాంసము ఈజ్ ఈక్వల్ టు హింస, హింస ఈజ్ ఈక్వల్ టు పాపము, పాపము ఈజ్ ఈక్వల్ టు రోగము, రోగము ఈజ్ ఈక్వల్ టు నరకము. అది ఈక్వేషన్, ఇది సూత్రం. మాంసము ఈజ్ ఈక్వల్ టు పాపము, హింస, హింస ఈజ్ ఈక్వల్ టు పాపము. మాంసం అంటే ఏమిటి? హింస. హింస అంటే ఏంటి? పాపము. పాపం అంటే ఏమిటి? రోగము. రోగం అంటే ఏమిటి? నరకము. అది అంటే మాంసం ఈజ్ ఈక్వల్ డైరెక్ట్ గా నరకము. తలకాయ నొప్పి వచ్చింది, ఏంటది తలకాయ నొప్పి? పేరేంటి? నరకం. తలకాయ నొప్పి అంటే ఏమిటి? నరకమే కదా. ఒక 2 రోజులు జ్వరం వచ్చింది, ఏమిటి? 2 రోజులు నరకమే కదా. కడుపులో నొప్పి వచ్చింది, ఏమిటి? నరకమే కదా. రోగం అంటే ఏంటి? నరకం. ఆ రోగానికి మూలం ఏమిటి? పాపము. ఆ పాపానికి మూలం ఏమిటి? దాని వెనకాల హింస ఉంది ఎక్కడో ఒక చోట. అది నిన్నో మొన్నో గత జన్మలోనో ఎక్కడో ఒక చోట ఆ హింస ఉంటేనే ఆ పాపముగా అది పరిణామం చెందుతుంది. ఆ పాపము రోగంగా పరిణామం చెందుతుంది, ఆ రోగము నరకంగా పరిణామం చెందుతుంది. కాబట్టి సరైన ఆహారము, యుక్తాహారము, శాకాహారము మాత్రమే తినాలి. వెల్లుల్లి తినకూడదు, మష్రూమ్ తినకూడదు. మష్రూమ్, వెల్లుల్లి రెండు నిషిద్ధం. మష్రూమ్ ఎందుకు తినకూడదు? అదే అటు జంతు సామ్రాజ్యానికి ఇటు వృక్ష సామ్రాజ్యానికి మధ్యలో ఉంది అది. ఇటు జంతువు కాదు, ఇటు వృక్షం కూడా కాదు. అది దాన్ని ఫంగస్ అంటాం, నాచు జాతికి సంబంధించింది అది. అది మన శరీరంలో పెట్టకూడదు. వెల్లుల్లి ఎందుకు తినకూడదు? వెల్లుల్లి అంటే ఏంటంటే రాక్షస గుణాలని ఆ పదార్థానికి ఉంది అని పరిశోధనలో తెలుసుకున్నారు. వెల్లుల్లి గురించి ఒక స్టోరీ చెప్తారు. మన సముద్రాన్ని
మదించినప్పుడు, క్షీర సాగరాన్ని మదించినప్పుడు అమృతం వచ్చింది, విషం వచ్చింది. విషమేమో రాక్షసులకు వచ్చింది, అమృతమేమో దేవతలకు వచ్చింది. ఈ దేవతలు అమృతం తాగేటప్పుడు ఒక రాక్షసుడు వచ్చి దేవతగా రూపాంతరం చెంది అమృతాన్ని తాగుతుంటాడు వాళ్ళ మధ్యలో కూర్చుని. ఈ స్టోరీ తెలుసు మనకి. అప్పుడు విష్ణుమూర్తి ఏం చేస్తాడు, సుదర్శన చక్రం వేసి వాడిని ఆ తాగకుండా తల తీసేస్తాడు. ఆ తల తీసేటప్పుడు ఒక నెత్తుటి చుక్క భూమి మీద పడి అదే వెల్లుల్లిగా మారిందని మనకు స్టోరీ చెప్తారనమాట. అంటే ఇది స్టోరీ. ఎందుకు స్టోరీ ఈ స్టోరీ అంటే మనకు అర్థం అవడం కోసం చెప్పారు. అంటే ఆ రాక్షసుల లోపల ఏ గుణాలు అయితే ఉన్నాయో ఆ గుణాలన్నీ వెల్లుల్లికి ఉన్నాయని చెప్తారు. అందుకే వెల్లుల్లి నిషేధిస్తారు బ్రాహ్మణులు కానీ, జైనులు కానీ, లేకపోతే మన ఓం శాంతి వాళ్ళు కానీ, స్పిరిచువల్ గా ఉన్న వాళ్ళు మాక్సిమం వెల్లుల్లి తినరు. ఎక్సెప్షనల్ కేసెస్ వేరు, ఎప్పుడైనా తప్పని పరిస్థితుల్లో తినొచ్చు, అది వేరే సంగతి. మాంసం కూడా ఎప్పుడైనా తినొచ్చు. ఎప్పుడు తినొచ్చు మాంసం? ఇంకా ఆప్షన్ లేనప్పుడు తినాలి. తినడానికి ఏమీ లేదనుకోండి, ఏం చేయాలి? నాకు తినడానికి ఏమీ లేదు, అప్పుడు నేను మాంసం తినొచ్చు. ఏమీ లేనప్పుడు నా శరీరాన్ని కాపాడుకోవడం కోసం నేను ఏదైనా చేయొచ్చు. దాని ఆపద్ధర్మం అంటాం. కాబట్టి వెల్లుల్లి, మష్రూమ్ ఈ రెండు నిషిద్ధం. ఇంకేమీ లేదు, అన్నీ హాయిగా తినొచ్చు. తర్వాత నిల్వ ఉంచిన ఆహారం ఎక్కువ తినకూడదు. ఊరగాయ లాంటివి ఓకే, కానీ మనము వండి ఒక 4-5 గంటలు మించి ఎక్కువ ఉండకూడదు ఆహారం. 4-5 గంటలు మించి ఎక్కువ ఉన్నది మనం తినకూడదు. ఇది సరైన ఆహారము, యుక్త ఆహారము. రెండోది మిత ఆహారము. ఎంత తినాలో అంతే తినాలి. ఉంది కదా అని ఎలా పడితే అలా తినకూడదు, అడ్డదిడ్డంగా తినకూడదు. మనిషి అని గుర్తుపెట్టుకుని తినాలి, పశువులా తినకూడదు. పశువు ఎంత తినాలంటే తింటుంది నిజానికి, కానీ మనం పశువు కానీ అధ్వానంగా, హీనంగా తింటున్నాం. సరిగా తినాలి, స్పృహతో తినాలి. ఆ తిన్న తర్వాత ఆ అన్నం ఖర్చు చూస్తే నిజంగా అది జంతువు తిన్నట్టే ఉంటుంది, మనిషి తిన్నట్లేదు ఆ కంచం. ఎంత కావాలో అంతే పెట్టుకోవాలి. వడ్డించేవాడికి ఎంత బలవంతం ఉండకూడదు, వడ్డించేవాడికి. తినేవాడికి మొహమాటం ఉండకూడదు. వడ్డించేవాడు బలవంతంగా పెట్టాడు అనుకోండి, ఈ మొహమాటం ఉండి ఎలా పెడతాలో పెట్టించుకున్నాం అనుకోండి, అది తినాలేము, వదలాలేము. ఇదంతా సరికాని విధానాలు, ఇది కామన్ సెన్స్ లేకపోవడం. కాకపోతే ఇంగిత జ్ఞానం ఉండాలి మనకు. తినడంలో ఇంగిత జ్ఞానం, వడ్డించడంలో ఇంగిత జ్ఞానం. తిన్న తర్వాత కంచం నీట్గా ఉండాలి, క్లీన్గా ఉండాలి, ఏమి ఉండకూడదు అందులో. అలా తినాలి మనం. కాబట్టి మితాహారము. మూడవది నిరాహారము. ఎంత నిరాహారం అంటే ఏమిటి? ఉపవాసం చేయాలి. వారానికి ఒకరోజు ఏ ఆహారం వద్దు, వాటర్ 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 ఒకరోజు. తర్వాత మీ ఇష్టం మిగిలిన 6 రోజులు. ఒకరోజు శరీరాన్ని ఎండగట్టాలి. ఏదన్నా హెల్త్ ప్రాబ్లం వస్తే శరీరాన్ని ఎండగట్టేయాలి వెంటనే. అది ఆ శక్తి మళ్ళీ పుంజుకుంటుంది శరీరం. ఆ జీర్ణ వ్యవస్థ రిలాక్స్ అవుతుంది. అందుకే లంకణం పరమౌషధం అని చెప్పారు. తలకాయ నొప్పి వస్తే ట్యాబ్లెట్, జ్వరం వస్తే ట్యాబ్లెట్, ఏమొచ్చినా ట్యాబ్లెట్ ట్యాబ్లెట్ ట్యాబ్లెట్, లేకపోతే ఇంజెక్షన్. ప్రతిదానికి కావాలా ట్యాబ్లెట్. ఆ రోగాల పుట్ట ఇంకా పెరుగుతుంది ఆ మెడిసిన్స్ వాడుతూ ఉంటే. మనం సహజ సిద్ధంగా మన శక్తి, ఆత్మశక్తితో తగ్గించుకోవాలి ప్రతిసారి. అందుకే నో ట్యాబ్లెట్, నో డాక్టర్ అని, నో మెడిసిన్ అని పెట్టారు ఆయన. ఆయన ఒక సందేశం ఇచ్చారు ఏంటంటే, మనం ఎన్నో జన్మలు డాక్టర్ దగ్గరికి పోయి తెచ్చాం, కనీసం ఈ జన్మన్న డాక్టర్ దగ్గరికి పోకుండా తెద్దాం.
చావడం కన్ఫర్మ్, చావడం అయితే ఖాయం. డాక్టర్ దగ్గరికి పోయి చావాలా, డాక్టర్ దగ్గరికి పోకుండా చావాలనేది మన మీద ఆధారపడి. రమణ మహర్షి క్యాన్సర్ వచ్చింది, ఆయన పోయాడు. కానీ ఏ విధంగా పోతున్నాము? స్పృహతో పోతున్నామా? ఏడుస్తూ పోతున్నామా? మోక్ష స్థితిలో పోతున్నామా? క్యాన్సర్ని మోక్ష స్థితిలో అనిపిస్తున్నామా, బంధ స్థితిలో అనిపిస్తున్నామా అన్నది క్వశ్చన్. రోగాలు తగ్గడం కోసం ధ్యానం కాదు. ఒక రోగం పోతే ఇంకో రోగం రావచ్చు, రాకపోవచ్చు. రోగం తగ్గొచ్చు, తగ్గకపోవచ్చు. దానికోసం ధ్యానం కాదు, మోక్షం కోసం ధ్యానం. సుమా మేడంకి ఒక రోగం వచ్చింది, ధ్యానం చేశారు 5 గంటల నుంచి, రోగం పోయింది. మళ్ళీ ఇంకోటి వస్తుంది, రాకపోవచ్చు. అది కూడా వచ్చింది, ధ్యానం చేశారు, తగ్గిపోయింది. ఏదో రోజు పోతారుగా. ఇది అర్థం చేసుకోవాలి. పోవడం అయితే ఖాయం కదా. సో ఇలాంటివి అర్థం చేసుకుని మనల్ని మనమే నడిపించుకోవాలి. ఫస్ట్ పాయింట్, మొదటి డిపార్ట్మెంట్ ఏంటి? ఫుడ్ డిపార్ట్మెంట్. మొదటి డిపార్ట్మెంట్లో 3 పాయింట్స్ ఉన్నాయి: యుక్తాహారము, మితాహారము, నిరాహారము. సరైన ఆహారం తినాలి, ఎంత తినాలో అంతే తినాలి, గాడిదలా తినకూడదు. మనిషిలా తినాలి. తర్వాత నిరాహారము, లంకనం చేయాలి వారానికి ఒక రోజు. తర్వాత ఇక్కడికి వద్దాం, రెండో డిపార్ట్మెంట్ వాక్. ఇక్కడ పెట్టుకోండి చేతులు. యుక్త భాషణము, మిత భాషణము, నిర్భాషణము. 3 ప్రామిస్లు ఉన్నాయి నోటి మీద. కడుపు మీద 3 ప్రామిస్లు చేశాం. సరైనది తింటాను నేను ఈ రోజు నుంచి, ఎంత తినాలో అంతే తింటాను, వారానికి ఒక రోజు ఉపవాసం చేస్తాను నేను. అక్కడ 3 ప్రామిస్లు అయ్యాయి. మళ్ళీ వాక్ దగ్గరికి, యుక్త భాషణము అంటే సరైన మాటలు. యుక్తం అంటే రైట్. ఏమిటి సరైన మాటలు? పాజిటివ్ వర్డ్స్ మాట్లాడాలి. అవ్వదు, చేయలేవు, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. తర్వాత మిత భాషణము, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. ఇప్పుడు నాకు గంట సమయం ఉంది, ఇక్కడ గంట సమయం ఇచ్చారు, గంటే మాట్లాడాలి నేను. గంటకి ఒక 5 నిమిషాలు నేను ఎక్స్ట్రా మాట్లాడాను అనుకోండి, పర్మిషన్ లేకుండా, నాకు బుద్ధి లేనట్లు లెక్క. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. తూకం. కేజీ ఉల్లిపాయలు 20 రూపాయలు అంటే 20 రూపాయలు ఇస్తాం సరిగ్గా మనం. 21 రూపాయి ఇవ్వట్లేదు కదా. తూకం. సరైన వాకులు, మిత వాకు. ఆంజనేయ స్వామి లంకనంతా తగలబెట్టి వచ్చాడు సీతాదేవిని చూసి. రాముడు అడిగాడు, ఏమయ్యా సీతకు చూసావంటే, చూశాను సార్. ఎలా ఉంది? బాగుంది సార్. అంతే. ఏం అడిగాడో, ఏ ప్రశ్న అడిగాడో అదే సమాధానం. నేను లంకంతా తగలబెట్టాను సార్, తోకంటించాను సార్, ఆ ఇల్లులన్నీ పీకి పందిరేశాను సార్, ఇదంతా చెప్పలేదు ఆయన. ఆయన ఎవరు చెప్పాడు? ఆ వానర మూకకి చెప్పాడు, అంటే ఫ్రెండ్స్కి చెప్పాడు. వాళ్ళు అడిగారు, వాళ్ళు అడిగినప్పుడు చెప్పాడు. ఒరే నువ్వు వెళ్ళావు కదా, ఇంకేం చేసావు అక్కడ, ఇంకా విశేషాలు ఏంటంటే అంటే చెప్పాడు. రాముడి దగ్గర నోరిప్పలేదు అవన్నీ. రాముడు ఏమడిగాడో అదే చెప్పాడు. కాబట్టి ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. ఏది మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి. చూడండి, వాక్కు శాస్త్రం, సరి అయిన వాక్కు విధానం. నోటి మాట నుదుటి రాత అని చెప్పారు. వాక్కులన్నీ వెళ్ళి ఏమవుతున్నాయి? మళ్ళీ తిరిగి తిరిగి వచ్చి మన నెత్తి మీద కూర్చుంటుంది. నోట్లోంచి పోయి నెత్తెక్కుతున్నాయి అవి. కాబట్టి సరి అయిన మాటలు, ఎంత మాట్లాడాలో అంత మాట్లాడాలి. తర్వాత నిర్భాషణము అంటే మౌనం. సంవత్సరానికి 40 రోజులు మౌనం ఉండాలి అందరూ. వారానికి ఒక రోజు మౌనం తప్పనిసరి.
అప్పుడే ఆ ఇల్లు శాంతంగా ఉంటుంది, ఆ కుటుంబం శాంతంగా ఉంటుంది. లేకపోతే అంత గందరగోళం, అంత కుటుంబం అంతా నరకమే, అంత అశాంతి. అప్పుడు దాకా బాగానే ఉంటుంది. భౌ 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 అని ఒకడికొకడు పడతారు. ఆ నోటు ద్వారా ఆ ఇల్లంతా అశాంతిమయమైపోతుంది. మౌనం అనేది తప్పనిసరి. మౌనం లేకుండా ఎవరికి మోక్షం రాదు. మౌన సాధన చేయాలి. ఇవన్నీ సాధనలు, ఊరికే ఊడిపడవు అలాగా. ఎవరో మనం వచ్చి మన నెత్తి మీద చేయి పెడితే మనకు ఊడిపరు ఇవన్నీ. మనకు మనమే సాధన చేయాలి. నడక ఎట్లా నేర్చుకున్నామో అలా నేర్చుకోవాలి. నడక మనకి ఎవరు నేర్పించారు? నడక ఎవరు ఇవ్వలేదు మనకి, మనం నేర్చుకున్నాం. కింద పడి పైన పడి మోకాళ్ళు పగల కొట్టుకుంటే నడక వచ్చింది. పుట్టడంతో నడవలేదు. అలాగే ఇవన్నీ పుట్టడంతో రావు. ఎవరు దైవాంశ సంపూతులు ఎవరు ఉండరు, అందరూ దైవాంశ సంపూతులే. ఆయన దైవాంశ సంపూతులండి అంటారు, అది పిచ్చి మాట. అది సాధన చేస్తే ఎవరికైనా వస్తుంది, సాధన చేయకపోతే ఎవరికి రాదు. ఎవరికి రాదు సాధన చేయకపోతే. అందరం తల్లి కడుపునే పుట్టి వస్తున్నాం. పెద్ద తేడా లేదు, అన్ని జీవితాలు ఒక రకంగానే ఉంటాయి, చిన్న చిన్న తేడాలు అంతే. సో దాని మీద దేని మీద ఆధారపడి ఉంటుంది? సాధన మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఉపవాస సాధన, సరిగా తినే సాధన, ఎంత తినాలో అంతే తినే సాధన, సరైన మాటలు మాట్లాడే సాధన, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడే సాధన, ఏ మాటలు లేకుండా ఉండే సాధన మౌన సాధన. మనకు కావాల్సిన ఇప్పుడు వరలక్ష్మి వ్రతాలు కాదు, వినాయక వ్రతాలు కాదు, మౌన వ్రతాలు కావాలి. సో ఎప్పుడైతే మౌనం పెట్టుకుంటావో అప్పుడు నువ్వే వరలక్ష్మి దేవి అవుతావు, నువ్వే వినాయకుడు అవుతావు మౌనంలో ఉన్నప్పుడు. మనం వరలక్ష్మి కావాలి, మనం వినాయకుడు కావాలి. వినాయకుడిని పూజిస్తా జీవితాంతం కూర్చోవడం కాదు, వరలక్ష్మిని పూజిస్తా జీవితాంతం కూర్చోవడం కాదు. వేమని చెప్పాడు, పూజ చేయగా చేయగా పూజారి తానాయే, పూజ్య వస్తువెన్న భువని తానే, ఎడ పూజ చేయ ఎల్ల దిక్కులు తానే, తానే నేను నేనే తాను. సింపుల్ గా చెప్పాడు, పూజ చేయగా చేయగా పూజారి తానాయే. నువ్వు పూజ చేస్తా ఉంటే ఏమవుతుంది? పూజలో ఎక్స్పీరియన్స్ వస్తుంది నీకు, పూజారి అవుతావు నువ్వు. కానీ దేవుడు కాలేవుగా. పూజ చేయక చేయక పూజారి తానాయే, పూజ్య వస్తువెన్న భువని తానే. ఎక్కడ పూజ చేస్తావు? ఏడ దిక్కులు తానే, ఏడ పూజ చెయ్య ఎల్ల దిక్కులు తానే. ఎక్కడ పూజ చేస్తావు నువ్వు? ప్రత్యేకంగా పూజ చేయడానికి ఏముంది? అంతా నువ్వే అయి ఉన్నావు. అహం బ్రహ్మాస్మి అని చెప్పారు, మమాత్మ సర్వభూతాత్మ అని చెప్పారు. మరి ఇంకో చోట ఎక్కడ పూజ చేస్తావు నువ్వు? పూజ చేయడానికి ఏదైనా ఉందా? పూజ వస్తువన్న భువని తానే, ఏడ పూజ చెయ్య ఎల్ల దిక్కులు తానే, తానే నేను నేనే తాను. విశ్వదాభిరామ వినురవేమని చెప్పారు. కాబట్టి మనము వాక్ డిపార్ట్మెంట్లో ఉన్నాం. 3 పాయింట్లు: సరి అయిన మాటలు, మితమైన మాటలు, మాటలు లేకుండా అక్కడికి అయిపోయింది. ఇంకొక డిపార్ట్మెంట్ ఆలోచన. మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఇక్కడ 3 పాయింట్లు: యుక్త ఆహారము, యుక్త ఆలోచన, మిత ఆలోచన, నిరాలోచన. 3 మాటలు ఉన్నాయి ఇక్కడ. యుక్త ఆలోచన అంటే సరైన ఆలోచన చేయాలి. ఇది తలపులో పెట్టేది. మన ఇంట్లో పోపుల పెట్టె ఉంది. పోపుల పెట్టెలో మనకి ఏమున్నాయో మనకు తెలుసు కదా. అలాగే ఈ తలపుల పెట్టెలో ఎలాంటి తలపులు నడుస్తున్నాయి? సరి అయిన తలపులు నడవాలి. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది మిత ఆలోచన. ఎంత ఆలోచించాలో అంతే ఆలోచించాలి. ఈ బుర్ర ఉంది కదా అని ఊరికే గొలుసులుగా ఆలోచిస్తూ 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 కూర్చోకూడదు. ఒక విషయం పట్ల ఒక స్పష్టత కోసం కాసేపు ఆ మనసుని ఉపయోగించాలి. దాని తర్వాత మనసు స్విచ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఈ ఫ్యాన్ ఉంది నా దగ్గర, ఈ ఫ్యాన్ ఇంతకుముందు తిరగలేదు, 1 గంట క్రితం ఆఫ్లో ఉంది అది. నేను వచ్చి ఇక్కడ కూర్చున్నాను, అప్పుడు ఫ్యాన్ వేసుకున్నాను.
మళ్ళీ ఇక్కడి నుంచి నేను వెళ్ళేటప్పుడు ఆ ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసి వెళ్తాను. ఆ ఫ్యాన్ ఏంటది? ఒక ఉపకరణము, ఒక ఇన్స్ట్రుమెంట్. ఆ ఇన్స్ట్రుమెంట్ నేనేమిటి అవసరానికి ఉపయోగించుకున్నాను, అవసరం లేకపోతే స్విచ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు చెయ్యి ఉంది, ఈ చెయ్యి నాకు అవసరం ఉంది, ఇప్పుడు నేను ఇలా చెయ్యి తిప్పాలి, ఈ చేతిని ఇలా లేపాలి, ఈ చేతిని ఉపయోగిస్తున్నాను. ఈ చెయ్యి నాకు అవసరం లేదు, తీసి పక్కన పెట్టాను. అలాగే ఈ మనస్సు అనేది ఉంది, ఎప్పుడు అవసరం అప్పుడు ఉపయోగించాలి ఈ మనస్సు అనేదాన్ని. అంటే ఈ ఆలోచన శ్రవంతి ఎప్పుడు కావాలో అప్పుడు ఉపయోగించాలి. ఊరికే తిన్నప్పుడు ఆలోచన, నడుస్తున్నప్పుడు ఆలోచన, తింటున్నప్పుడు ఆలోచన, బెడ్రూమ్లో ఆలోచన. ఇప్పుడు నేను ఈ సెషన్ చూస్తున్నాను, ఈ సెషన్ చూడడానికి ఆలోచనతో పని ఏముందండి? ఊరికే చూడట్లా. అది నిర్మల స్థితి. ఊరికే చూడట్లా. ఊరకుండువాడు ఉత్తమ యోగి అని చెప్పారు. ఊరకుండువాడు ఉత్తమ యోగి. ఇప్పుడు రామ్మోహన్ గారు మంచివాడు, రామ్మోహన్ గారు చెడ్డవాడు, రామ్మోహన్ గారు పొట్టివాడు, రామ్మోహన్ గారు పొడుగువాడు, తెల్లవాడు, నల్లవాడు, ఇదంతా మనసు. ఆ మనసుని పక్కన పెట్టి ఊరికే చూడట్లా రామ్మోహన్ రావు గారిని. ఇది మనోరాహిత్యము. ఇది సాధన చేయాలి. ఇప్పుడు కూర్చున్నాను నేను, ఈ సోఫాలో కూర్చోడానికి ఆలోచన ఎందుకండి? ఊరికే కూర్చో. కూర్చోవాలా? ఇది ఇది సాధన చేయాలి. కళ్ళు మూసుకున్నప్పుడు ధ్యాన సాధన చేయాలి. కళ్ళు తెచ్చినప్పుడు ఈ సాధన చేయాలి. దీన్ని క్షణ జాగ్రత్త అంటారు. సో మొట్టమొదట యుక్త ఆహారము, రెండవది మితాహారము, మూడవది నిరాహారము. తర్వాత యుక్త భాషణము, మిత భాషణము, నిర్భాషణము. తర్వాత యుక్తాలోచన, మితాలోచన, నిరాలోచన. నిరాలోచన అంటే ధ్యానము. కళ్ళు మూసినప్పుడే ధ్యానం కాదు, కళ్ళు తెచ్చినప్పుడు కూడా ధ్యానము. కళ్ళు మూసి కూర్చోవడానికి కుదిరినప్పుడు కళ్ళు మూసుకొని కూర్చోవాలి. కళ్ళు మూసుకొని కూర్చోవడానికి కుదరినప్పుడు కళ్ళు తెరిచి మనసు లేని స్థితిలో ఉండడం సాధన చేయాలి. నేను బెడ్రూమ్ నుంచి హాల్ వరకు ఏ ఆలోచన లేకుండా వస్తానా లేదా పరీక్ష పెట్టుకోవాలి. ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ వరకు ఏ ఆలోచన లేకుండా వెళ్తానా లేదా? నా ఇంటికి ఒక మనిషి వచ్చాడు, ఆ మనిషిని నేను ఎట్లాంటి జడ్జిమెంట్ లేకుండా ఆ మనిషిని ఉరికి చూస్తానా లేదా? ఇదంతా సాధన చేయాలి. కాబట్టి 9 పాయింట్లు మనం అర్థం చేసుకున్నాం మిత్రులారా. మోక్ష మార్గం అనే టాపిక్ లో ఉన్నాం. అది ఒకటే టాపిక్, ఇంకే టాపిక్ లేదు, ఇంకే టాపిక్ వద్దు కూడా మనకి. ఈ మోక్షము మరి ఎక్కడుంది? వేమని చెప్పారు, మనసులోన ముక్తి మరి యొక్క చోటను వెదుకబోవాడు వెర్రివాడు. మనసులోన ముక్తి మరి యొక్క చోటను వెదుకబోవాడు వెర్రివాడు. గొర్రె చంకబెట్టి గొల్ల వెదపు రీతి విశ్వదాభిరామ వినురవేమ. అది శ్రీనివాస్ దగ్గర మోక్షం లేదు. మన మోక్షం శ్రీనివాస్ దగ్గర లేదు. మన మోక్షం పరమశివుడి దగ్గర లేదు. మన మోక్షం కాశీలో లేదు. మన మోక్షం తిరుపతిలో లేదు, మక్కాలో లేదు, బెత్లహాంలో లేదు. మన మోక్షం, మన మోక్షం పత్రి గారి సమాధి దగ్గర లేదు. ఎక్కడుంది మన మోక్షము? మనసులోన ముక్తి. వెరీ క్లియర్. మనసులోన ముక్తి మరి యొక్క చోటను వెదుకబోవాడు వెర్రివాడు. గొర్రె చంకబెట్టి గొల్ల వెదపు రీతి విశ్వదాభిరామ వినురవేమ. చక్కగా చెప్పాను. 4 ముక్కల్లో చెప్పాను. 400 సంవత్సరాల క్రితం చెప్పాడు వేమన. 400 సంవత్సరాలు అయింది చెప్పి. ఇప్పటికీ మనం ఇంకా మోక్షాన్ని అక్కడెక్కడ వెతుకుతున్నాం. మరొకసారి గుర్తు చేస్తున్నాం. మనసులోన ముక్తి మరి ఒక్క చోటను వెతుకబోవాడు వెర్రివాడు. గొర్రె చంకబెట్టి గొల్ల వెదపు రీతి విశ్వదాభిరామ వినురవేమ. బ్యూటిఫుల్ పోయం. వంకర టింకర్లు లేవు.
స్ట్రైట్గా చెప్పారు ఆయన. కాబట్టి మిత్రులారా, తర్వాత మోక్షం ఎవరికి వస్తుంది? ఎవరికి పెడితే వాళ్ళకి వస్తుందా మోక్షం? రాదు, ఎవరికి పెడితే వాళ్ళకి. మోక్షం రావడానికి అర్హత ఏమిటంటే మోక్షాన్ని నువ్వు కోరుకోవాలి అంతే. అష్టావక్రుల మహర్షి చెప్పాడు. ఆయన ఏం చెప్పారంటే ముక్తాభిమాని ముక్తోహి. ఎవడైతే ముక్తిని అభిమానిస్తాడో వారికి ముక్తి వస్తుంది, లేకపోతే రాదు. ఇప్పుడు నన్ను అభిమానించారు, అందుకు నేను ఈ సెషన్కి వచ్చాను. నేను మిమ్మల్ని అందరినీ అభిమానిస్తున్నాను, అందుకు నేను ఈ సెషన్లో ఉన్నాను. ఈ రెండిట్లో ఏది జరగకపోయినా, మీరు నన్ను అభిమానించకపోయినా, నేను మిమ్మల్ని అభిమానించకపోయినా, మన ఈ కలయిక జరగదు. అలాగే ఈ ముక్తి కోరుకునేవాడు ముక్తి కోరుకోకపోతే వాడికి ముక్తి రాదు. ముక్తిని అభిమానించకపోతే ముక్తి రాదు. మనం ఈరోజు ఒక ఇంట్లో ఉన్నాము, ఇల్లు కట్టుకోవాలని మనం కోరుకున్నాము, ఇల్లుని అభిమానించాము, మనం ఇల్లు కట్టుకున్నాం. ఆ ఇల్లు అయ్యేంత వరకు నిద్ర లేదు, తిండి లేదు సరిగా. ఇల్లే మన లక్ష్యం. ఆ ఇల్లు ఏదో రకంగా మొత్తం మీద కట్టుకున్నాం. ఒక ఇంట్లో పిల్లకి పెళ్లి కుదిర్చాము, పెళ్లి చేయాలి. ఆ పెళ్లి అయ్యేంత వరకు ఆ తల్లిదండ్రులకి నిద్ర ఉండదు, నిప్పులు ఉండవు, ఏముండదు. అప్పుడు ఆ పెళ్లి అవుతుంది. ఒక పెళ్లి చేయడానికి నువ్వేం ఎలా అయితే దీక్ష పూనావో, ఒక ఇల్లు కట్టుకోవడానికి ఎలా అయితే దీక్ష పూనావో, నువ్వు మోక్షం సంపాదించడానికి దీక్ష పూనాలి. లేకపోతే ఎలా వస్తుందండి మోక్షం? వస్తుందా? రా. కాబట్టి ముక్తాభిమాని ముక్తోహి. ముక్తిని అభిమానించే వాడికి ముక్తి వచ్చి తీరుతుంది. బంధాన్ని అభిమానించే వాడికి బంధం వచ్చి తీరుతుంది. బంధం అంటే దుఃఖము, మోక్షం అంటే ఆత్మానందము. కాబట్టి మనం దుఃఖ రాహిత్యం వైపు పోవాలి. దుఃఖ రాహిత్యం పొందనంత వరకు మళ్ళీ మొదలుకు వస్తుంది కథ. అక్కడక్కడే బండి తిరిగి తిరిగి మళ్ళీ మొదలుకు వస్తుంది. రెడ్డి గారు వచ్చారా, కథ మొదలెట్టండి అన్నట్టుగా మనం ఏం చేసినా ఆ దుఃఖం మళ్ళీ మనకి రిపీటెడ్గా తిరిగి వస్తుంది. కాబట్టి మన లక్ష్యము మోక్షము. తర్వాత ఈ ముక్తి అనే దాని గురించి ఆది శంకరాచార్య మనకు ఒక బ్యూటిఫుల్ ఫార్ములా ఇచ్చాడు, సూత్రం ఇచ్చారు. దాన్ని చూద్దాం ఒకసారి. ఆ సూత్రం ఏంటని: సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల చిత్తం, నిశ్చల చిత్తే జీవన్ముక్తి. ఇది సూత్రం, శ్లోకం కాదు, సూత్రం, ఫార్ములా. ఇంగ్లీష్లో ఫార్ములా అంటాం. మోక్షం చివరి ఏం చెప్పాడు? జీవన్ముక్తితో ఎండ్ అయింది. ఎక్కడ మొదలైంది? సత్సంగంతో మొదలైంది. సత్సంగత్వే అంటే సత్యంతో కూడుకునుండు. ఏది అనిత్యమో ఏది నిత్యమో ఆ నిరంతర ధ్యాసలో ఉండు. దాని పేరు సత్సంగం. సత్సంగం అంటే మనం అందరం కలిసి మోక్షం గురించి మాట్లాడుకోవడం కాదు సత్సంగం అంటే. సత్సంగం అంటే సత్యంతో కూడి ఉండడము. సత్సంగత్వే నిస్సంగత్వము. ఎప్పుడైతే మనం సత్సంగం చేస్తామో అంటే సత్సంగంలో ఉంటామో అప్పుడు నిస్సంగంలో ఉంటాము, అంటే డిటాచ్మెంట్లో ఉంటాము. అటాచ్మెంట్ అనేది దుఃఖము, దుఃఖహేతువు. డిటాచ్మెంట్ అనేది మనము ఆనందహేతువు. కాబట్టి సత్సంగత్వే నిస్సంగత్వము, నిస్సంగత్వే నిర్మోహత్వము. మోక్షం అంటే ఇంకొక నిర్వచనం ఏం చెప్పారంటే మోహక్షయమే మోక్షం అని చెప్పారు. మోహక్షయమే మోక్షము. సో ఇక్కడ ఏం చెప్పారు? సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వము. ఆ నిస్సంగత్వం అంటే డిటాచ్మెంట్ అనేది మనకి నిర్మోహం వైపు మనల్ని నడిపిస్తుంది. అదే మోక్షము. మోహక్షయమే మోక్షం అంటే మోహం లేకుండా ఉండేవే మోక్షము. ఆ ఓవర్ అటాచ్మెంట్ లేకుండా మనల్ని తీసుకెళ్తుంది. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల చిత్తము. ఇది చిత్తం అంటే ఇది నిశ్చలంగా ఉండాలి, కామైపోవాలి, శాంతమైపోవాలి. సో నిశ్చల చిత్తే జీవన్ముక్తి. అదే జీవన్ముక్తి, అంతకన్నా ఏమీ లేదు. అది సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల చిత్తం, నిశ్చల చిత్తే జీవన్ముక్తి.
సో చక్కటి ఫార్ములా ఇచ్చారు ఆదిశంకరాచార్య. వందల సంవత్సరాల క్రితం ఇచ్చారు ఈయన కూడా. ఇంతకన్నా ఏం కావాలండి మనకి? సో మనం చేయవలసింది ఇంకా వినడానికి ఏం లేదు, అంత చేయడానికి ఉంది. సో మనం సాధన వైపు మన అడుగులు వేద్దాం. చక్కటి పుస్తకాలు ఉన్నాయి. సరి అయిన ధ్యాన సాధన చేయాలి. రోజుకి మనసు మీద పట్టు వచ్చేంత వరకు కూర్చుంటూనే ఉండాలి. మనసు మీద పట్టు వచ్చాక నీ ఇష్టం, అది వేరే సంగతి. కానీ మనసు మీద పట్టు వచ్చేంత వరకు నువ్వు కూర్చుంటూనే ఉండాలి. తర్వాత స్వాధ్యాయం, పుస్తకాలు చదవాలి. బ్యూటిఫుల్ బుక్స్ ఉన్నాయి మనకి. పుస్తకాలు చదవకపోతే ఎలా? తర్వాత సత్యం తెలుసుకున్న వాడితో సాంగత్యం చేయాలి. ఎక్కడున్నాడు సత్యం తెలిసిన వాడిని పట్టుకోవాలి. సత్యం తెలిసిన వాడు నీకు ఎలా దొరుకుతాడు? నువ్వు సత్యం పట్ల నీ కోరుకుంటూ దొరుకుతాడు. గుర్తుపెట్టుకోండి, సరి అయిన శిష్యులకి సరైన గురువు దొరుకుతాడు, దొంగ శిష్యులకి దొంగ గురువు దొరుకుతాడు. నాకు పేదరికం పోవాలి, నాకు డబ్బులు కావాలి, లేకపోతే నాకు మహిమలు కావాలి, వాడేదో నాకు చేయాలి, ఇలాంటి ఆలోచన ఉంటాడు దొంగ శిష్యుడు. నాకు మోక్షం కావాలి, సత్యం తెలియాలి, నాకు నాకు దుఃఖం పోవాలి, ఈ జన్మ పరంపర నుంచి బయటపడాలి నేను అన్న లక్ష్యం ఉంటే సరైన శిష్యుడు. సరైన శిష్యుడు అయితే సరైన గురువు వస్తాడు. లేదనుకోండి ఆ దొంగ శిష్యుడు అనుకోండి, దొంగ గురువులు వస్తుంటారు, సత్యం తెలియని గురువులు వస్తుంటారు. ఎవరు గురువు అనేది ఏమని చెప్పారు చూడండి. కారు కారు గురులు కాగుడింతము చెప్ప, శాస్త్ర పాఠములు చదివి చెప్ప, ముక్తి దారి చూపు మూలమ్మ గురుడురా, విశ్వదాభిరామ వినురవేమ. ఎన్ని రకాల గురువులు ఉన్నారు? కళ్ళ గురుడు కట్టు కర్మ చేయము, మధ్య గురుడు కట్టు మంత్ర చేయము, ఉత్తముండు కట్టు యోగ సామ్రాజ్యంబు. కాబట్టి యోగత్వాన్ని పొందిన గురువు కావాలి మనకు. అప్పుడు అలాంటి గురువు కావాలంటే నువ్వు యోగి అవ్వాలని కోరుకుంటేనే నీ దగ్గరగా గురువు వస్తాడు, లేకపోతే రాడు, ఇంపాసిబుల్. సో అది విషయం. కాబట్టి మనం మోక్షాన్ని లక్ష్యంగా పెట్టుకుందాం, అచిర కాలంలోనే దాన్ని చేరుకుందాం. అందరికీ మోక్ష ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ సో మచ్.